95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించాలని పిలుపు. మేదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలన్న నీలం మధు. వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న కొండ సంగీతారెడ్డి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని వెల్లడి. బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రచారం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను గెలిపించాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ తరపున సనత్ నగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి నాగేందర్, రాజ్, రవీందర్ గౌడ్, గౌస్, డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఎలక్షన్లలో సార్వత్రిక ఎలక్షన్లలో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గౌరవనీయులు దానం నాగేందర్ గారు నిలబడుతున్నారు. కాంగ్రెస్ తరఫున వారు మరి మా అంచనాల ప్రకారం అత్యంత మెజారిటీతో, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే నాయకుడుగా మరి నాగేందర్ గారిని గుర్తించడం జరిగింది. మరి నాగేందర్ గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత వాసులకు చాలా సుపరిచితము. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మేయర్ ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భం కూడా నాగేందర్ గారికి ఉంది. నాగేందర్ గారి యొక్క సొంత పలుకుబడి, అదేవిధంగా కాంగ్రెస్ యొక్క కార్యకర్తల పలుకుబడి, హైకమాండ్ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఆశీస్సులతో, తప్పకుండా సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అత్యధిక మెజార్టీతో గెలిచిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వారు దానం నాగేందర్ అన్నారు. మరి దానం నాగేందర్ అంటే దానం మా ప్రాణం అనే విధంగా హైదరాబాద్ ప్రజలు చాలా చాలా మరి మనసులో ఉండిపోయాడు. ఎవరిని అడిగినా, ఒక కాంగ్రెస్ పార్టీ వారిని కాకుండా ప్రతిపక్షాలను కూడా అడిగినా మరి దానం పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లారం గాంధీ సెంటర్ కార్నర్ మీటింగ్ లో నీలం మధు మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలకులు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తూ అర్హులైన వారికి అందరికీ పథకాలు అందేలా చూసిందన్నారు. ఇకపోతే బొల్లారంలోని ఎక్కువ శాతం కార్మికులే ఇక్కడ నివసిస్తూ ఉంటారని, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపిస్తే ఇక్కడే గ్రామ సభలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారానికి బాధ్యత తీసుకుంటానన్నారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్యను సైతం తీరుస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బొల్లారం అంబేద్కర్ యువజన సంఘం వారు ఎంపీ అభ్యర్థి నీలం మధును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, గుండ్ల మహేందర్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్ సంతోష, లక్ష్మారెడ్డి, శంకర్, లత, సంతోష్, గోపాల్, రమణయ్య, గోపాలమ్మ, పరశురాం, ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క పేద ప్రజలు ఒక్కరిని కూడా ఓటు అడిగేటటువంటి హక్కు నీకు లేదు. ఒకవేళ ఇచ్చినా ముందు చేస్తే చెప్పు, నేను రాజీనామా చేస్తా. ఇయ్యకపోతే తప్పంటే నువ్వు రాజీనామా చేయి. చైర్మన్ పదవికి 10 సంవత్సరాలు నీ ఎగవేసిన గొప్పతనం ఏముంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఏమాత్రం నైతిక హక్కు లేదు. ఈడ పేద ప్రజల పిల్లలందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవాలనేటటువంటి ఒక గొప్ప చూపుతో వేదికమైనటువంటి పెద్దలు చంద్రారెడ్డి గారు అప్పుడు మాజీ సంపద ఉండగానే అంత కష్టాలనుకుంటుంటే ప్రభుత్వం
వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప రామయ్యగూడ ఎంఐజీలోని నిర్వహించినటువంటి ముగ్గుల కార్యక్రమంలో కొండా సంగీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపుతున్నటువంటి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కొండా సంగీతారెడ్డి అన్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాల అధినేతలు కూడా నరేంద్ర మోదీని విశ్వ గురువుగా కీర్తిస్తున్నారని ఆమె తెలియజేశారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నరేంద్ర మోదీని చేవేళ్లను ప్రగతి మార్గంలో పయనింప చేయడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కొండా సంగీతారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బీజేపీ నేత మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకురాళ్లు అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీలోని బీజేవైఎం మరియు బీజేపీ మహిళా మోర్చా సంఘాల నాయకత్వంలోని ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం 4th డివిజన్ హెచ్బి కాలనీ అధ్యక్షులు దేవేందర్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికలలో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి గడప గడపకు ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఉండాలని, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర మంత్రిగా మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి శరవేగంగా కొనసాగుతూ ఉందని చెప్పారు. ఇంటింటికి గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను అడిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, 500 సంవత్సరాల నుండి కూడా ఎదురు చూస్తున్న హిందూ ప్రజల ఆకాంక్ష రామ మందిరాన్ని నిర్మించడం జరిగిందని, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, కరోనా విపత్కర కాలం నుంచి ఇప్పటి వరకు మళ్లీ 5 సంవత్సరాల వరకు దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారని అన్నారు. భారత్ మాతాకి జై. నా పేరు బి శశికళ. నేను ఇక్కడ 4th డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్. మాకు వచ్చేసి ఈ నెల 13 నుంచి మా మహిళా మోర్చా నుంచి మాకు 13 నుంచి కూడా ఇంటింటి ప్రచారం గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాం ఇచ్చిండ్రు. మేము అట్లే ఒక 20 మంది మహిళలం కలిసి గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాంలో మొత్తం డివిజన్ మొత్తం తిరిగినాము. ఎక్కడ పోయినా కానీ బీజేపీకి ఈసారి మాత్రం ఎంపీకి మాత్రం మేము బీజేపీకి వేస్తామనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అందరి మంచి స్పందన ఉన్నది. మేమైతే ఇప్పుడు ప్రొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరుగుతున్నాము. అట్లనే ఇప్పుడు సాయంత్రము పొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు తిరుగుతున్నాము. అట్లనే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్పందన బాగున్నది. అట్లే మేము ఇంకా కూడా కష్టపడి ప్రజలలోకి వెళ్ళి బీజేపీ పార్టీ ఏమేమి స్కీములు ఉన్నాయో అన్ని ప్రజలకు వివరించుకుంటూ చెప్తున్నాము. లబ్ధిదారులను కూడా కలుస్తున్నాము. అట్లనే బాగా స్పందన అయితే ఉన్నది. ఈసారి అయితే మంచి స్పందన ఉన్నది. ఈసారి గెలవడం అయితే ఖాయము. అది ఎంత భారీ మెజారిటీ తోటి అనేది అది తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది.
భారత్ మాతా కీ జై. హుజూర్ నగర్ లోని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టిందన్నారు. 1,00,000 మెజారిటీ మాట దేవుడెరుగు, 1,00,000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోలీసులను వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకుల్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎటువంటి కారణాలు లేకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు చేస్తున్నారని, అన్ని అక్రమ వ్యాపారాలు అధికార పార్టీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్నా కానీ కనీసం అధికార పార్టీలో ఉన్నారనే నెపంతో వాళ్లపై కేసులు పెట్టడం లేదని తెలిపారు. అన్ని నియోజకవర్గాలలో ముందంజలో ఉందనేది రాబోతున్న కాలంలో మనకు వస్తున్న రీడింగ్. కాబట్టి మన అభ్యర్థులు గెలిచేది ఖాయంగా కనిపిస్తుంది. ఒక్కటి ఏంటంటే మనము బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైంది. 4 నెలల్లోనే ఘోరంగా విఫలమైంది. ఎన్నికల హామీల్ని నెరవేర్చే విషయంలో, ప్రభుత్వ పరిపాలన చేసే విషయంలో, కరువు సమస్యను ఎదుర్కొనే విషయంలో, ప్రజలకు గత ప్రభుత్వం అందించిన పథకాల్ని కొనసాగించే విషయంలో, చివరికి వరుసగా 5 సంవత్సరాలు నిమిషం పోకుండా కేసీఆర్ గారు అందించిపోయిన కరెంటును సరఫరా చేసే విషయంలో, విద్యుత్ సరఫరా చేసే విషయంలో, మంచినీళ్ళను సరఫరా చేసే విషయంలో కూడా పూర్తి ఘోరంగా విఫలమైంది ఈ ప్రభుత్వం. బహుశా దేశ చరిత్రలో ఇంత తొందరగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పరిగి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు మున్నూరు వాడలోని బీజేపీ అభ్యర్థి కొండాకి మద్దతుగా ప్రచారంలో కొండా సతీమణి సంగీతారెడ్డి, మిట్టా పరమేశ్వరరెడ్డి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి, మిట్టా పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరఫున ప్రచారంలో మేము ప్రతి గ్రామం తిరుగుతున్నామని, గ్రామాలలో ప్రజలకు నీటి సమస్య చాలా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ ధర్మం కోసం, న్యాయం కోసం పనిచేస్తున్నారని, నరేంద్ర మోడీపై నమ్మకంతోనే కమలం పువ్వుకు ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు. నరేంద్ర మోడీ నమ్మకంతో ప్రచారంలోని మాకు ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారని తెలిపారు. రంజిత్ రెడ్డి చేసిన స్కాముల గురించి ప్రజలకు తెలిసిపోయిందని, ప్రజల్లోని రంజిత్ రెడ్డికి వ్యతిరేకత ఏర్పడిందని, రంజిత్ రెడ్డిని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. ఏ పార్టీ వారైనా సరే మీకు డబ్బులిస్తే తీసుకోండి, కానీ కమలం పువ్వుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకోవాలని ఓటర్లని కోరారు. మీరందరూ మీ ఆరోగ్యం పాటు చేసుకోకండి. ఆ టైంలో ఇంట్లో ఉండి సాయంత్రం వచ్చి పొద్దున ఒక 4 గ్రామాలు తిరిగినాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ లేడీస్ మీటింగ్ అయింది. తప్పకుండా పరిగి మేము అనుకోలేని అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు. అండ్ పరిగి ప్రజలు ఒక చాలా మంచి అనుభవంతో ఒక మంచి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని మేము కూడా అనుకుంటున్నాం. ఒక మాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 2 గ్రామాలకు పోతే నీళ్ళే లేదు. అది చూస్తేనే చాలా బాధ అనిపించింది. ఆ నీళ్లు లేదు, వాళ్ళకు సాగునీరు, తాగునీరు కూడా లేకుంటుంది. చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు, కొంతమంది అండ్ బియ్యం వస్తలేదు. సెంటర్ కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెట్టలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల. దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం. ఇంకోటి, బీజేపీ చేసిన మంచి కార్యాలన్నీ ప్రజలకు బాగా ఇప్పుడు తెలిసిపోయింది. నరేంద్ర మోడీ గారు ధర్మం కొరకు, దేశం కొరకు ఎంత అభివృద్ధి చేశారని వాళ్ళకు బాగా తెలుసు. రామ్ టెంపుల్ గురించి వాళ్ళ హృదయంలో ఉంది, కానీ వాళ్ళ నోటి మీద ఆయన బియ్యం ఇచ్చేట, ఆయన బుగ్గ లైట్ బుగ్గ ఇచ్చేట, ఆయన రోడ్లు కూడా చేపించేట్లు. వాళ్ళ దేశం ఆయన వల్ల అభివృద్ధి అవుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు తప్పకుండా కమలం పువ్వుకు ఓటేస్తారు, నరేంద్ర మోడీ ఓటేస్తారు. ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి, ఆయనకు మంచి పేరు, ఆ పేరు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు. తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢిల్లీకి పంపించి ఆయన ద్వారా ఇంకా అభివృద్ధి కావాలని చూస్తున్నారు. సో పరిగి గ్రామంలో, పరిగి టౌన్లో
చాలా మంచి రెస్పాన్స్ ఉంది. స్పెషల్లీ మహిళల రెస్పాన్స్ ఇంకా బాగుంది. దామర్గిద మండల కేంద్రంలోని బీజేపీ మాజీ సర్పంచ్ సజనాపూర్ గ్రామానికి చెందిన కనకప్ప, గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, నారాయణపేట కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇన్ఛార్జి కొమ్మం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలో పలు గ్రామాల నుండి టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాజా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శరణ్ నాయక్, శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షులు పొట్టి ఏతప్ప, మండల సోషల్ మీడియా అధ్యక్షులు ఓం ప్రకాష్, ఎస్ఎస్ఎల్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర, మండల యూత్ అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామాల కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ చూడండి. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో పటాన్చేరు దద్దరిల్లిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చేరు నియోజకవర్గం పరిధి అమీన్పూర్ మండలం బేరంగూడ కమాన్ నుండి బేరంగూడ గుట్ట వరకు 3 కిలోమీటర్లు ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొండ సురేఖ, పిసిసి జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, ఎంపీ అభ్యర్థి నీలం మధు, ముదిరాజ్, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డిలకు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తన వర్గీయులు ఘన స్వాగతం పలికారు. బీరంగూడ సెంటర్లో వారిని గజమాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ప్రచార వాహనంలోని మంత్రి కొండ సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ బేరంగూడ గుట్ట వరకు రోడ్ షో నిర్వహించారు. దారి పొడవున మహిళలు బోనాలతోటి కదం తొక్కగా పార్టీ నాయకులు వాహనాలతోటి ర్యాలీగా వెంట వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా నీలం మధు రోడ్ షోను తిలకించేందుకు బేరంగూడ సెంటర్ కు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బేరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ బైంసా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు లావణ్య, మున్నాబాయ్, రవీందర్, ఇసూబ్, కమలాకర్, అలాగే మల్లేష్, అమీన్పూర్ మండల మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది చెప్తుంటారు, మేము ఇతర ప్రచారంలో తిరిగేటప్పుడు ఈ ప్రాంతంలో చాలా మంది బిల్డర్లు, రాజకీయ నాయకులు నోటరీ ప్లాట్లు ఇచ్చి అమ్మి వాళ్ళకు రెగ్యులేషన్ కాకుండా వాళ్ళు కట్టుకుంటే ఇళ్ళకు ట్యాక్సులు తీయకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రెగ్యులేషన్ చేసి ఆ నోటరీ ప్లాట్లను రెగ్యులేషన్ చేయించే బాధ్యత మనం తీసుకోవాలన్నట. ఎందుకంటే వాళ్ళు మన ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం, మనం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం. మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాం. సీనన్న, నేను, ముఖ్యంగా మా అక్క కొండ సురేఖ, రేవంత్ దగ్గర తీసుకెళ్లి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాం. మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మీ ప్రాంతం నుంచి నిలబడ్డ బిడ్డ, ఈ ప్రాంతం నుంచి ఎంపీకి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మీ తమ్ముడు నిలబడడు, మీ కొడుకు నిలబడాలని ఓటేయండి. మీరు ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఎవరైనా ఈ ప్రాంతం నుంచి ఆ అభ్యర్థులు గెలవాలనుకుంటారా? మీరు వెంకటరామరెడ్డి గారిని నలుగుతారా? మీరు నన్ను ఎంపీ గెలిపిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, వాళ్ళ సిద్దిపేటలో కలెక్టర్ చేసాడు.
అక్కడ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ పెట్టి అక్కడ పేద రైతుల భూములు ఉంచుకొని వాళ్ళ కలకల్లా 2018 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఆనాడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని అందుకు సంబంధించిన వీడియోలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇవ్వటం ఏంటని పార్టీలకు మాదిగ జాతిని తాకట్టు పెడుతున్న మందకృష్ణ మాదిగ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొస్తానని చెప్పిన బీజేపీ 10 సంవత్సరాలైనా చేయలేదని, ఎవరికీ తెలియజేయకుండా ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. క్రిస్టియన్లు, మాదిగలు, ముస్లింలకు వ్యతిరేకమైన బీజేపీకి ఓట్లు వేయమని అడగటానికి తీవ్రంగా విమర్శించారు. విలేకరుల సమావేశం సూటిగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. 2018లో నువ్వు స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే వర్గీకరణ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి వర్గీకరణ జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు చూస్తా అని చెప్పి హామీ ఇచ్చిరని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడినావు. ఆ వీడియోని నేను ఇప్పుడు వినిపించిన విలేకరులకి. మరి ఒక్కొక్కసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగ జాతిని అంతా కూడా తాకట్టు పెట్టి ఒకసారి చంద్రబాబు నాయుడికి, ఒకసారి ఏమో బీజేపీ పార్టీకి అని, మరి ఇప్పుడు బీజేపీ సంకన చేరి బీజేపీకి ఓట్లేస్తే వర్గీకరణ అవుతుంది అంటుండు. బీజేపీకి ఓట్లేస్తే వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? 100 రోజుల్లో చేస్తామని చెప్పి బీజేపీ వర్గీకరణ చేయకుండా ఇలా 10 సంవత్సరాలు అయింది. పార్లమెంట్ సమావేశాలు ఎన్నో జరిగినాయి. ఓబీసీ బిల్లు తీసుకొచ్చింది ఎవరిని అడగకుండా, కమిటీ చేయకుండా. మరి వర్గీకరణ బిల్లుకి ఎవరు అడ్డం ఉందని చెప్పి దాన్ని వాళ్ళు అంటే చేయకుండా ఆపిర్రు. వర్గీకరణ చేయకుండా 100 రోజుల్లో చేస్తామని చేయకుండా 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు చేయకుండా వాళ్ళు నానబెట్టి మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక కమిటీ వేయడం జరిగింది. మరి కమిటీ ఏ రకంగా దాని విధి విధానాలే తెలియదు. మరి ఆ కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుందో తెలియదు. కానీ బీజేపీ కోర్టులు వేస్తే వర్గీకరణ అయింది అంటుండు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో 5 మందితో కూడిన ధర్మాసనము అయ్యర్ బెంచ్కు పంపించింది. అయ్యర్ బెంచ్లో వాదనలు జరిగినాయి. రిజర్వ్ ఫర్ ఆర్డర్లో ఉంది. ఆ రిజర్వ్ ఫర్ ఆర్డర్లో ఉన్నది మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. బీజేపీకి ఓట్లేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని ఏం లేదు. ఇక్కడ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అది. ఆ న్యాయస్థానం తీర్పే అందరూ కూడా దాన్ని గౌరవించాలని చెప్పి తెలియజేస్తూ, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా సూరా శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మీనగల్లు పంచేడు గ్రామంలో కోవూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరోసారి చెప్తున్నాను, మీకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాము. మీరు నమ్మకంతో మాకు ఓట్లేయండి. మేము నమ్మకంగా మీకు ఏవైతే మాటలు ఇచ్చానో, ఓట్ల కోసం వచ్చి చెప్పి వెళ్ళిపోయే రాజకీయ నాయకుల్లా కాకుండా నేను తప్పకుండా సేవ చేయడానికి వచ్చాను కాబట్టి తప్పకుండా మీ సమస్యలు తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను. సమయాభావం వల్ల తొందరగా ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. దౌర్జన్యంగా వేస్తున్నారు అని, దీని ద్వారా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని చెప్పారు. మనం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ ఎలాగ మనం నిరోధించాలో చూసి ఏదైనా కానీ ఊరికి సమస్యలు తెచ్చే విధానాన్ని పక్కన పెడతాము. మనమందరం ఆరోగ్యకరంగా ఉండే విధానంలో మనం పోదామని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నాను. అలాగే మన గ్రామంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో ముచ్చటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంట నడుస్తోందని, మోడీ పాలనలో భారతదేశం కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని అన్నారు. రైతులను ఆదుకోవాలని, సబ్సిడీ ఎరువులు అందించడమే కాకుండా పండించేందుకు పంటకు మద్దతు కూడా ధరను కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోని బీజేపీ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాది వస్తున్నారు రాండ్రి వికారాబాద్ శ్రీనివాస్ రేపు మధుకృష్ణ మాదిగా వికారాబాద్ వస్తున్నారు రావాలి తెలుసు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనత్ నగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించాలని పిలుపు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలన్న నీలం మధు. వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న కొండ సంగీతారెడ్డి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని వెల్లడి. బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రచారం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను గెలిపించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95.